सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। वनपर्ती ज़िले के पेब्बेर म्यूनसिपल इलाके में एक अफसोसनाक वाक़या पेश आया, जहां 24 साल नौजवान खातून निकिता ने मुबैना तौर पर मोहब्बत में धोखा खाने के बाद ख़ुदकुशी की कोशिश की। ज़राए के मुताबिक निकिता का ताल्लुक़ जिस नौजवान जुर्रो महज 27 से था, उसने किसी दूसरी खातून से शादी कर ली और बाद अज़ां लापता हो गया। महेश के अहल खाना का कहना है कि वह कहीं चला गया है और उसके मौजूदा मकाम के बारे में कोई मालूमात दस्तयाब नहीं है। निकिता के अहल खाना ने इल्ज़ाम आयद किया है कि वह गुज़िश्ता 1 माह से इंसाफ के हसूल के लिए पुलिस स्टेशन के चक्कर लगा रही हैं। ताहम पुलिस की जानिब से ताहाल कोई मुअस्सर कार्रवाई अमल में नहीं लाई गई। ख़ानदानी ज़राए के मुताबिक मज़कूरा सूरत हाल से शदीद जहनी दबाव का शिकार होकर निकिता ने हफ्ते के रोज़ ज़राई जहर पीकर ख़ुदकुशी की कोशिश की। ताहम वालिदैन की बरवक्त मदाखलत के बायस उसे फौरी तौर पर अस्पताल मुंतकिल कर दिया गया, जहां उसका इलाज जारी है। मीडिया से गुफ्तगू करते हुए निकिता ने जज्बाती अंदाज में कहा कि वह मज़कूरा नौजवान से ही शादी करना चाहती हैं। उसने इल्ज़ाम लगाया कि नौजवान के अहल खाना ने दोनों के दरमियान दूरी पैदा की और उसे जानबूझकर छुपाया जा रहा है। वाक़े के बाद मकामी अफराद और मुतासरा ख़ानदान ने मुताल्लिक़ा हुकाम से मुतालबा किया है कि मामले की गैर जानिबदाराना तहक़ीक़ात की जाए और नौजवान खातून को इंसाफ फराहम किया जाए। అమ్మాయి అవి ఏమంటారు యూరియా అనేది అవి తాగింది వాటర్, అది మొత్తం దాంట్లో తీసుకొని తిన్నది. మేము ఎవరం లేము ఇంట్లో, సూసైడ్ చేసుకునేకే ప్రయత్నం చేసింది. అందుకే హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం. మేము ఒప్పుకున్నారు అన్నారు. ఆడికి కూడా మేము వెళ్ళేసి వచ్చినాం. అక్కడ కూడా అమ్మాయి అయితే లేదు. అమ్మాయిని ఫస్ట్ దాచిపెట్టిండ్రు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బావ వాళ్ళ మేనమామ ఆ పిల్లల్ని పిలిపిస్తున్నారు. ఎట్లా అమ్మ నువ్వు వస్తే మేము సేఫ్ అవుతాం, మమ్మల్ని పోలీసులు పిలుస్తున్నారు, నువ్వు రా అని పిలిపించిండ్రు. ఆ పాపని హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టిండ్రంట. ఈ బాబును వేరే కాడ పెట్టిండ్రు అని చెప్తున్నారు. అది బయట తెలిసిన ఆ పాపకు బాగా ఇంటుంది, బాగా టెన్షన్ అయ్యి ప్రతిరోజు ఏడ్చుకుంటూనే కూర్చుంటుంది. ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఎక్కడి నుంచో కొత్త నెంబర్లకు వెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి, ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ. ఈ పాప ఫోన్ చేయకముందుకే ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర ఉండంటే అక్కడ ఉండంటే ఇక్కడ ఉంటే. ఇక్కడ ఫోన్లు చేసినా ఆ బాబు మాత్రం ఫోన్ మాత్రం ఎత్తట్లేదు, ఫోన్ మాత్రం కలుస్తలేదు ఆ బాబుని. వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము. వనపర్తి దగ్గర కూడా వెళ్ళినాము, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి సీఐ దగ్గరికి వస్తే సార్ అంటే అమ్మ పిలిపిస్తాంలే, టైం పడుతుంది. మొన్న కూడా రీసెంట్గా సీఐ సార్ స్టేషన్కి వచ్చినాడంట. అయితే అప్పుడు కూడా పోయి కలిసింది, ఎమ్మెల్యే ఫాస్ట్లో పోయి కలిస్తే లేదమ్మా కనుక్కుంటున్నారులే, టెన్షన్ పడద్దని సార్ కూడా అదే మాటనే చెప్తున్నారు. మాకైతే న్యాయమే జరగాలి. నెల రోజు అయితే నా పాప అయితే నేను బతకను, నేను మాత్రం చచ్చిపోతా, నేను మాత్రం సూసైడ్ చేసుకుని కంపల్సరీ. ఎప్పుడు రోజు లేచిన కంచి నేను చచ్చిపోతా ఇదే అంటే ఎన్ని రోజులు మేము మా పాప దగ్గర కావాలి కాసుకొని ఉండాలి, పనులు చేసుకోకుండా. ఏదో పిలిపించి మాట్లాడి ఏదో సెటిల్మెంట్ చేద్దామని మేము అనుకుంటే వాళ్ళు అసలుకి ఇంత కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేదు.